వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో 5.04 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ వెల్లడించారు. చల్లపల్లిలోని నారాయణరావు నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 36 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. చల్లపల్లి మండలంలోనే 1.80 కోట్ల రూపాయలతో 5 ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మైలవరంలో రోడ్లను ఆక్రమించిన వ్యాపారుల వల్ల వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. స్థానిక పంచాయతీ ఆఫీస్ వద్ద వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించడంతో ఒక వృద్ధురాలు తీవ్ర గాయాల పాలయ్యారు. గత రాత్రి ఒక హోటల్ వద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డుల వల్ల రోడ్డు కనిపించక ద్విచక్ర వాహన చోదకులు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయని బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లాను 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టే లక్ష్యంతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు డీఈఓ సుబ్బారావు తెలిపారు. మచిలీపట్నంలో మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతిని మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతుందని, 100% ఉత్తీర్ణతే ధ్యేయంగా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో నిడుబ్రోలు టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, ముగ్గుల పోటీలు, పొంగళ్ల తయారీ వంటివి నిర్వహించి సంక్రాంతి పండుగ విశిష్టతను కమిషనర్ వివరించారు. గజపతి నగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయరాజ్ కుమార్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువజన వారోత్సవాల్లో భాగంగా గజపతి నగరంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల వాడకంతో ఆరోగ్యం క్షీణించడమే కాకుండా చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని ఆయన హెచ్చరించారు. రావులవలస ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూ సనాతన ధర్మాన్ని నేటితరం విద్యార్థులకు అందించాలనే స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు హెచ్ఎం బమ్మిడి శ్రీరామ్మూర్తి తెలిపారు. భోగి, రంగవల్లులు వంటి సంప్రదాయాలు పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు అంగన్వాడీ చిన్నారులు కూడా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశేషాలను వారికి తెలియజేశారు. వేపాడ మండలం సోంపురం నుండి ఆనందపురంకు అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ సోంపురం సమీపంలో స్థానికులు ఎమ్మెల్యే లలిత కుమారి వాహనాన్ని అడ్డగించారు. ఎమ్మెల్యే కారు దిగి సమస్యను అడిగి తెలుసుకుని పండుగ తర్వాత రహదారి నిర్మాణం చేపట్టామని అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. పండుగ తర్వాత పనులు ప్రారంభించకపోతే మీతో పాటు నేను ధర్నా చేస్తానని స్పష్టం చేయడంతో సమస్య సద్దుమణిగింది. కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో మకర సంక్రాంతి సంబరాల్లో హెచ్ఎం లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, రంగవల్లులతో విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు తెలుగు సంప్రదాయంలో మకర సంక్రాంతి ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని హెచ్ఎం తెలిపారు. నరసన్నపేట పట్టణంలో ప్రతి ఏడాది ధనుర్మాసం ప్రారంభమైనప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో హరిదాసులు వీధుల్లో తిరుగుతూ హరినామస్మరణ చేస్తున్నారు. శుక్రవారం పలు పురవీధుల్లో హరిలో రంగ హరి అంటూ అక్షయ పాత్రతో చేతిలో తంబుర వాయిస్తూ సందడి చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అక్షయ పాత్రలో వేసిన ధాన్యాన్ని స్వీకరిస్తూ పండుగ శోభను తీసుకువచ్చారు. ప్రతి ఏడాది పట్టణంలో ఈ సందడి కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, టెంకాయ ఆటలు వంటి జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ హెచ్చరించారు. సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆటోల ద్వారా గ్రామంలో మైక్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తామని, జూదాలకు దూరంగా ఉండి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.